హలో అండి. జిమ్ చేసే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయా? నేను మీ డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్ కన్సల్టెంట్. సో, జిమ్ చేసే వాళ్ళకి ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం కదా! సో, ఇది కరెక్టా? అంటే జిమ్ చేయడం వల్లనే మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుందా అనేది చూద్దాం ఈరోజు. సో, యాజ్ సచ్ జిమ్ చేయడం వల్లనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావండి. జిమ్ అనేది హెల్తీ హ్యాబిటే. కాకపోతే ఏంటంటే మనం ఏది చేసినా కూడా అది ఎక్సెసివ్‌గా చేసినప్పుడు ఏమవుతదంటే మన బాడీని అది నెగెటివ్‌గా ఎఫెక్ట్ చేస్తదనమాట. సో, జిమ్ కూడా మనం మోడరేట్ అమౌంట్స్‌లో ఒక 35-40 మినిట్స్ కానీ చేసి పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ అనేది, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది ఇన్ఫర్టిలిటీకి కూడా మంచిది. బట్ ఏంటంటే కొంతమంది జిమ్ అనేది ఎక్సెసివ్‌గా చేయడము, ఎక్కువ వర్కౌట్స్ చేయడం, ఎక్కువ అవర్స్ వర్కౌట్స్ చేసి ఎక్సెసివ్ వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేదంటే సప్లిమెంట్స్ కానీ జిమ్‌లో మనకి కొన్నిసార్లు ఏంటంటే సప్లిమెంట్స్ కూడా కొంతమంది తీసుకుంటారు. ఎక్కువ ప్రోటీన్ పౌడర్స్, లేదంటే మేల్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే మజిల్ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్ హార్మోన్స్ కానీ, టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ ఇలాంటివి కూడా తీసుకుంటారనమాట. ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అనేవి. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ మేల్స్ లో ఎగ్జోజినస్ గా స్టెరాయిడ్ హార్మోన్స్ అవి తీసుకున్నప్పుడు మన లోపల ప్రొడ్యూస్ అయ్యే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి సిమెన్ ప్రొడక్షన్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరగదు. స్పర్మటోజెనిసిస్ అనేది తగ్గిపోయి మనకి లో కౌంట్స్ రావడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఎక్కువ చూస్తాము. అండ్ ఫీమేల్స్ లో ఏంటంటే ఫుడ్ ప్రోటీన్ సప్లిమెంటేషన్ ఇదంతా సరిగా తీసుకోకుండా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్టిజోల్ వల్ల ఏంటంటే మన బాడీలో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్ సరిగా రాకపోవడము, వచ్చినా కూడా లేట్ అవ్వడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్, కొంతమందికి అసలు కంప్లీట్ గా బ్లీడింగ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫీమేల్స్ లో చూస్తూ ఉంటాం. సో హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంటే. ఎందుకంటే ఒబెసిటీ అనేది కూడా మన బాడీని నెగటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎక్సెసివ్ వెయిట్ ఉన్నా కూడా ఏమవుతుందంటే మన ఎగ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు, స్పర్మ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు, మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బేబీ అతుకునే కెపాసిటీ, ఇంప్లాంటేషన్ రేట్స్ తక్కువ ఉంటాయి ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళలో. అండ్ మిస్క్యారేజ్ రేట్స్ అంటే అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ ఒబేస్గా ఎక్కువ బిఎంఐ అంటాం, అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. అది మోర్ దెన్ 30 ఉన్నప్పుడు మనకి ఈ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, మిస్క్యారేజ్ రేట్స్ అనేవి ఎక్కువ ఉండడం చూస్తూ ఉంటాం. సో ఆప్టిమల్ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నార్మల్ బిఎంఐ వచ్చేసి మనకు ఒక 20 to 25 మధ్యలో నార్మల్ బిఎంఐ అంటాము. 25 కన్నా ఎక్కువ ఉంటే అది కొంచెం ఓవర్ వెయిట్ అనమాట. మోర్ దెన్ 30 ఉంటే అది ఒబేస్ గా ఉన్నట్టు కన్సిడర్ చేస్తాము. సో ఈ బిఎంఐ అనేది ఆప్టిమల్ గా మెయింటైన్ చేసుకోవాలి. చాలా అండర్ వెయిట్ ఉండదు, అలానే ఓవర్ వెయిట్ ఉండదు. జిమ్ చేసినా కూడా జస్ట్ మోడరేట్ అమౌంట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడము, మంచి ప్రోటీన్ డైట్ న్యాచురల్ సోర్సెస్ లో తీసుకోవడం, ఎగ్జోజినస్ కి సప్లిమెంట్స్, ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ అన్ని ఎక్కువ వాడకుండా న్యాచురల్ కానీ మనం ఆ ప్రోటీన్ సప్లిమెంట్ చేయడం ద్వారా మనం బెస్ట్ ఫెర్టిలిటీ అవుట్కమ్స్ అనేవి చూడొచ్చు అనమాట. సో ఏది ఎక్సెసివ్ గా చేయొద్దు, నార్మల్ రేంజ్ లో చేసుకుంటే మనకి మంచి అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.